టు కెరీర్ టైమ్స్. నేను జ్యోత్స్న. ఈ మధ్య కాలంలో మార్కెట్లో స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి చాలా కోర్సులు వచ్చాయి. అందులో టాప్ 5లో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మరియు ఇందులో మనం ఎంత సంపాదించవచ్చు, వర్చువల్గా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఎలా పెట్టుకోవాలి అనే విషయం గురించి మనతో మాట్లాడేందుకు 9 సంవత్సరాల శిక్షణ అనుభవం ఉండి సుమారు 5,500 మంది సభ్యులకు పైగా శిక్షణ అందించినటువంటి డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు శశాంక్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నంబర్స్కు కాల్ చేయండి. నమస్తే అండి శశాంక్ రెడ్డి గారు, ఎట్లా ఉన్నారు సార్? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటండి అసలు? ఇప్పుడు నార్మల్గా మార్కెటింగ్ అంటే మనకి చాలా డెఫినేషన్స్ ఉన్నాయండి. ఓకే, మన మార్కెటింగ్ అనగానే కొంతమంది ఫీల్డ్ మార్కెటింగ్ అనుకుంటారు, కొంతమంది డోర్ టు డోర్ మార్కెటింగ్ అనుకుంటారు, ఇంకా కొద్దిగా దూరంగా వెళ్తే హోర్డింగ్స్ అని వచ్చాయి, మన మెట్రో పిల్లర్స్కి మార్కెటింగ్ అని వచ్చాయి. సో ఇవన్నీ ట్రెడిషనల్ మార్కెటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనగానే మనం గూగుల్లో యాడ్స్ చూస్తూ ఉంటాం, ఫేస్బుక్లో యాడ్స్ వస్తూ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు కామెడీ షో చూస్తున్నా కానీ, మూవీ చూస్తున్నా కానీ, యూట్యూబ్ మధ్యలో మీకు కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. స్కిప్ చేయొచ్చు, స్కిప్ చేయని యాడ్స్ కొన్ని ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే టార్గెటెడ్ ఆడియన్స్కి మాత్రమే మన కంపెనీ యాడ్స్, మన ప్రోడక్ట్ యాడ్స్ వాళ్ళకి చూపించి మన విజిబిలిటీ, బ్రాండింగ్ పెంచుకుంటాం. దీంట్లో ఏమవుతుంది అంటే బేసికల్లీ యు ఆర్ నాట్ గోయింగ్ టు మిస్ అవుట్ ఎనీ కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. మీరు నన్ను ఓన్లీ రెస్టారెంట్స్ వైపే చూసేటట్టు మీరు నాకు రెస్టారెంట్స్ యాడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రెస్లు అంటే చాలా ఇష్టం, మింత్రా యాడ్స్ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది. సో ఎవరికైతే యాడ్స్ చూపించాలో వాళ్ళకి మాత్రం యాడ్స్ చూపిస్తాం మనము. దాని ద్వారా ఏమవుతుందంటే టార్గెటెడ్ కస్టమర్స్కి రీచ్ అవుతాము. బిజినెస్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్లో. ఓకే, సమ్ టైమ్స్ యాడ్ స్కిప్ చేసేటువంటి టైంలో కూడా అంటే ఈ వీడియోకి సంబంధించిన యాడ్ ఏమైనా వస్తుందా అన్నటువంటి క్వశ్చన్ కూడా వినిపిస్తుంది. అవునండి, మేబీ ఇది దానికి సంబంధించింది. ఓకే, అండ్ సార్ ఇది ఎట్లా అంటే ఏంటి, ఇది ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఎవరు చేయొచ్చు, ఇది కోర్స్ ఎలా, దీనికి సంబంధించి? ఇది ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అండి. మీరు ఒక ల్యాప్టాప్ కానీ, ఒక సిస్టమ్ కానీ, ఒక డెస్క్టాప్ మీ దగ్గర ఉంటే చాలు, విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు హూ ఆర్ 8th క్లాస్, హూ ఆర్ 10th క్లాస్. వాళ్ళు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ చేసుకొని, అంటే దీంట్లో ఒక వెబ్సైట్ రెడీ చేసుకోవచ్చు. మీరు వెబ్సైట్ రెడీ చేసుకొని దాని ప్రమోషన్స్కి స్టార్ట్ చేయొచ్చు, లీడ్స్ జనరేట్ చేయొచ్చు. ఆ లీడ్స్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కన్వర్ట్ చేసుకుంటారు, కస్టమర్స్కి కన్వర్ట్ చేసుకుంటారు అనమాట. సో ఇది ఒక చైన్ సిస్టమ్ అండి, ఇది ఒక ఫనల్ అంటాం దీన్ని. అంటే కస్టమర్ రావడము, వచ్చిన తర్వాత అతనితో మన ప్రోడక్ట్ తీసుకునేలా చేయడం, సెల్ చేయడము, ఇది ఒక ఫనల్ ఉంటుంది. ఆ ఫనల్ కానీ మీరు పర్ఫెక్ట్గా చేశారనుకోండి, దెన్ నోబడీ కెన్ స్టాప్ యూ ఇన్ మార్కెటింగ్. అండ్ ఈ కోర్స్ ఎట్లా అండి, దీన్ని మీరు ఎట్లా వాళ్ళకి నేర్పిస్తారు? అండ్ ముఖ్యంగా ఇది జాయిన్ అవ్వాలంటే వాళ్ళ అర్హత ఏంటి? అర్హత అంటూ దీనికి ఏమీ లేదని చెప్పినట్టు, మీకు ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, ఒక వైఫై కనెక్షన్ ఉంటే చాలు. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా మీరు మార్కెటింగ్ స్టార్ట్ చేసేయచ్చు. 5 minutes టైం కంటే ఎక్కువ పట్టదు. బట్ ఒక్కటే మీరు సిద్ధాంతంలో ఒక్కటే పెట్టుకోవాల్సిందంటే, నా ప్రోడక్ట్ కానీ, నా క్లయింట్ ప్రోడక్ట్ కానీ, నా కంపెనీ ప్రోడక్ట్ కానీ ఎవరిని టార్గెట్ చేస్తున్నాము. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్లో 100 రూపాయలు పెట్టారనుకోండి, ఒక హిందూ పేపర్లో ఒక యాడ్ వస్తుంది. ఓకే, ఆ యాడ్ ఎవరిని టార్గెట్ చేస్తున్నామో తెలీదు. ఓకే, ఒక టేబుల్ ఈ టేబుల్ అమ్మడానికి ఉందనుకోండి, ఒక యాడ్ పెడతాం. ఈ టేబుల్ అమ్మడానికి ఎవరనంటే హౌస్ వైఫ్కి బాగా ఇష్టపడతారు, వాళ్ళని మాత్రం టార్గెట్ చేయండి. నన్ను టార్గెట్ చేయకండి, ఎందుకంటే నేను కొనను, నాకు అనవసరం ప్రోడక్ట్. బట్ డిజిటల్ మార్కెటింగ్లో ఏంటి అంటే నేను ఫీమేల్స్ని టార్గెట్ చేస్తాను, ఏజ్ వాళ్ళని టార్గెట్ చేస్తాను, కొత్త ఇల్లు కొనుక్కుంటున్నారా వాళ్ళని టార్గెట్ చేస్తాను, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా ప్లాట్స్ వాళ్ళని టార్గెట్ చేస్తాను. సో టార్గెటింగ్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, దెన్ మీ రెవెన్యూ జనరేషన్ కూడా అలానే ఉంటుందన్నమాట. అంటే ప్రోడక్ట్ సేల్స్ పెరుగుతూ ఉంటాయి మనకి. దీనికి అర్హత అంటూ ఏమీ లేదు. జస్ట్ మీకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్, యూట్యూబ్ చూడడం వచ్చు కాబట్టి డెఫినెట్లీ కెన్ డూ ఇట్. అండ్ ఈ కోర్స్ అంటే ఎన్ని రోజులు నేర్పిస్తారు, ఎన్ని నెలలు? డిపెండ్స్ అండి. ఇది అంటే గ్రాస్పింగ్ పవర్ బట్టి ఉంటుంది. మీ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవాలి. ఏదో మార్కెటింగ్ అనగానే ఫేస్బుక్కి డబ్బులు పడేసే ఫేస్బుక్ నాకు యాడ్ చూపిస్తుందని కాదు. విల్ హ్యావ్ టు ప్లే ఎ మైండ్ సెట్ గేమ్ అన్నమాట. ఇక్కడ ఒక మైండ్ సెట్ ఉంటుంది. మార్కెటింగ్ మైండ్ సెట్ అంటాం దాన్ని, సైకాలజీ మార్కెటింగ్ అంటాము, బిహేవియరల్ మార్కెటింగ్ అంటాము. అతను ఇంటర్నెట్లో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అతను రోజు ఇంటర్నెట్ గూగుల్ ఓపెన్ చేస్తాడు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తాడు, ఎలాంటి వీడియోస్ ఎక్కువసార్లు చూస్తున్నాడు, ఓకే, ఎలాంటి పేజెస్ లైక్ చేస్తున్నాడు, ఎలాంటి పోస్ట్లను లైక్ చేస్తున్నాడు, ఆ బిహేవియర్ బట్టి మనం ఒక ఫనల్ తయారు చేసుకుంటాం అనమాట. అంటే షాప్కి వచ్చే ప్రతి ఒక్కరు కొనరండి. ఇప్పుడు ఒక షాప్ పెట్టారనుకోండి, ఒక బట్టల షాప్ పెట్టారనుకోండి, షాప్కి వచ్చే ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ కొనరు. వాళ్ళని ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తాము. ఒక 100 members వస్తే ఒక 10 members కొంటారు. ఆ 10 membersని 30 membersలా పెంచుకోవడం ఎలా
అనేది ఒక ఫన్నల్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళకి ఆఫర్స్ ఇవ్వాలా, వాళ్ళకి డిస్కౌంట్స్ ఇవ్వాలా, ఆఫర్ ఇస్తే ఏ టైంలో ఆఫర్స్ ఇవ్వాలి, ఏ టైంలో డిస్కౌంట్స్ ఇస్తే మనకి కస్టమర్స్ ఎక్కువగా వస్తారు అనే దానిపైన ప్లాన్ చేసుకొని ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ గేమ్ అనమాట. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది వింటుంటే. యాక్చువల్గా ఇది ఎప్పుడు యూట్యూబ్లలో ఇన్స్టాలో చూస్తూనే ఉంటాము, అరే మనం చూస్తున్నదే ఎలా మనకు యాడ్ వస్తుంది అనేది కూడా చాలా మందికి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మేబీ మీరు చెప్పిన దాన్ని బట్టి దానికి వాళ్ళకి ఆన్సర్ కూడా దొరికి ఉంటుంది. మీతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారండి, అబ్దుల్లా గారు హైదరాబాద్ నుంచి. అబ్దుల్లా గారు. హలో అబ్దుల్లా గారు, వినిపిస్తోందా? అడగండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నేను జాబ్ 2 years అయిందండి. సో నేను ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ గా ఒక సిట్టింగ్ జాబ్ కోసం చూడడం లేదు. ఐ వుడ్ లైక్ టు వర్క్ ఫర్ అ డిఫరెంట్ కంపెనీస్ ఫర్ అడ్వర్టైజింగ్, లైక్ ఐఎమ్ చూసింగ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారా సార్ ఇప్పుడు? లేదండి, నేను ఎక్కడ జాబ్ చేయడం లేదు. ఓకే, సో మీరు ఒక పని చేయొచ్చండి. యూ స్టార్ట్ వర్కింగ్ విత్ రెఫరెన్సెస్ ఫస్ట్. అంటే ఒక రెఫరెన్స్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా చిన్నపాటి బిజినెస్ ఉంటే ఫస్ట్ నా సజెషన్ ఏంటి అంటే గూగుల్కి వెళ్ళిపోయి గూగుల్ మై బిజినెస్ అని కొట్టేసేయండి. ఓకే, దాంతో మీరు వాళ్ళ కంపెనీ కానీ వాళ్ళ ఆర్గనైజేషన్ కానీ రిజిస్టర్ చేసేయండి దాంట్లో. దెన్ స్లోలీ స్టార్ట్ ప్రమోటింగ్ ఇట్. మీకు ఒక చిన్న విషయం, చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే యూ కెన్ క్రియేట్ వెబ్సైట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 0% ఇన్వెస్ట్మెంట్, 0 రూపీస్తో గూగులే మీకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇస్తుంది. అది చాలా మందికి తెలియదు. అది యూ కెన్ టేక్ దట్ పర్టికులర్ వెబ్సైట్ అండ్ యూ కెన్ ప్రమోట్ ఇన్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో స్టార్ట్ విత్ దిస్ అండి, దీంతో స్టార్ట్ చేయండి. మెల్లిగా మీరు ఫేస్బుక్ మార్కెటింగ్ కానీ, మెల్లిగా SEO మార్కెటింగ్ కానీ, మెల్లిగా ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటి మెల్లిగా మీరు స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఐ ఛాలెంజ్ యూ, ఐ బెట్ ఆన్ దిస్, దీంట్లో వచ్చే ఇన్కమ్ దేని కూడా సరిపోదండి. ఎందుకంటే ప్రోడక్ట్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, కానీ మార్కెట్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు లేరు మార్కెట్లో. ఇప్పుడు బిజినెస్ ఆల్మోస్ట్ కూడా ఆన్లైన్ బిజినెస్ ఎక్కువగా నడుస్తున్నటువంటి సిచువేషన్. మీరు అన్నట్టు ఎవరు కొంటారో ఎగ్జాక్ట్ గా వాళ్ళకే వాళ్ళని టార్గెట్ చేస్తూ మీ యాడ్ రీచ్ అవ్వాలి. అంటే మీరు కోర్స్ నేర్పించే విధానం ఎట్లా ఉంటుందండి? వీళ్ళ క్లాసెస్ ఎట్లా ఉంటాయి? మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? క్లాసెస్ ఇప్పుడు కంప్లీట్లీ ఆన్లైన్ క్లాసెస్ అండి. వీ డోంట్ టేక్ ఆఫ్లైన్ క్లాసెస్. ముందు ఆఫ్లైన్ క్లాసెస్ చాలా చేసాము, ఆన్లైన్ బిజినెస్ కాబట్టి వీ ప్రిఫర్ మోర్ ఆన్లైన్ క్లాసెస్ నౌ. అండ్ మీరు కూడా ట్రావెల్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఓకే, ట్రావెల్ చేయడానికి నా ఆఫీస్ గచ్చిబౌలి మాదాపూర్లో ఉంది. సో ట్రావెల్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది మీకు. సో ఆన్లైన్లోకి వచ్చి మీరు జూమ్ కాల్స్ అటెండ్ అవుతే సరిపోతుంది. దెన్ విల్ ఏబుల్ టు డెలివర్ వాట్ ఎవర్ స్ట్రాటజీస్. ఈ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలా కార్పొరేట్ కంపెనీస్, ఐ కెనాట్ టేక్ ది నేమ్స్. మీరు ఒకసారి నన్ను పర్సనల్గా కాల్ అన్న నాతో కూర్చుంటే ఐ కెన్ టేక్ ది నేమ్స్, ఐ కెన్ షో యూ దేర్ గ్రోత్. ఒక 400 రూపీస్ పెట్టిన పెద్ద హాస్పిటల్ అండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద హాస్పిటల్ బ్రాండ్, 400 రూపీస్ నుంచి 4 lakh రూపీస్ ఎలా సంపాదించి పెట్టాం వాళ్ళకి ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 30 days. అలాంటి స్ట్రాటజీస్ మీకు నేను లైవ్లో చూపిస్తాను. ఓకే, కాలర్ ఉన్నారండి, శ్వేత హైదరాబాద్ నుంచి. శ్వేత గారు. హలో శ్వేత గారు, వినిపిస్తోందా? అడగండి, మీ క్వశ్చన్ ఏంటో. హాయ్ ఫ్రెండ్, యాక్చువల్గా నాకు కొన్ని డౌట్స్ అంటే రిలేటెడ్ టు ఏజ్ లిమిట్స్ కానీ, లేకపోతే స్టడీస్, డిజిటల్ మార్కెటింగ్ లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది? డిజిటల్ మార్కెటింగ్లో ఫ్యూచర్ అనేది ఒక్కసారి నేను చెప్పే కంటే మీరు ఒకసారి గూగుల్లో పెట్టుకోండి. టాప్ 10 స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ 2021 or 2022 అని కొట్టండి. టాప్ 10లో డిజిటల్ మార్కెటింగ్ 100% ఉంటుంది. ఎందుకంటే అదే చెప్పాను కదా ఇంతకుముందు, ప్రోడక్ట్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, బట్ దాన్ని సరిగ్గా మార్కెట్ చేసి రెవెన్యూ జనరేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను ఏం చెప్తున్నానంటే యూ డోంట్ హ్యావ్ టు రిజిస్టర్ బిజినెస్ అండి. ఇప్పటికిప్పుడు మీరు బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకొని GST తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి. నేను ఇది చేయగలను, వెబ్సైట్ బిల్డింగ్ చేయగలను. ఓకే, వెబ్సైట్ ఆర్డర్ తీసుకోండి. నార్మల్గా వెబ్సైట్ ఆర్డర్ తీసుకోవడానికి మీకు 8,000 పడుతుంది. కస్టమర్ నుంచి 8,000 తీసుకొని ఒక వెబ్సైట్ రెడీ చేయండి. అది కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ ఆస్క్ ఫర్ ది ప్రమోషన్స్. నేను ఫేస్బుక్లో ప్రమోట్ చేస్తాను, గూగుల్లో ప్రమోట్ చేస్తాను, యూట్యూబ్లో ప్రమోట్ చేస్తాను అని చెప్పేసి ఒక 5 days ఫ్రీగా పనిచేయండి. ఒక 100 రూపాయలు 200 రూపాయలు దాంట్లో ప్రమోషన్స్లో పెట్టి ఒక 5 days మీరు ఫ్రీగా పనిచేయండి. అది ఎలా పనిచేయాలి, కస్టమర్ని అంటే మీకు క్లయింట్ వచ్చే విధంగా ఎలా మేనేజ్ చేయాలి అనే స్ట్రాటజీస్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈ కోర్స్ నేర్చుకునేప్పుడు అంటే ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు కాబట్టి పర్టికులర్ టైం ఉంటుందా, లేదంటే వాళ్ళకు కుదిరినప్పుడు కూడా నేర్చుకునేటువంటి వెసులుబాటు ఇందులో ఉందా? యా, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన కోర్సెస్ అన్ని నైట్ 9 తర్వాతనే స్టార్ట్ అవుతాయి. ఓకే,
నైట్ 9 తర్వాత స్టార్ట్ అవుతాయండి. కోర్స్ అంతా నైట్ 9 తర్వాత స్టార్ట్ అవుతాయి. లైవ్ కోర్స్ అండి, ఇది రికార్డెడ్ సెషన్స్ ఉండవు. నేనే మీ ట్రైనర్గా వస్తాను, నా టీం ఉంది ఆల్రెడీ, వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు, రైట్. కోర్సు మొత్తం లైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ లైవ్ని రికార్డ్ చేస్తాం మేము. రికార్డ్ చేసి ఒక LMSలో అప్లోడ్ చేసి వాళ్ళకి లైఫ్ టైం యాక్సెస్ ఇస్తాం దానికి. ఓకే, అది మీ స్టూడెంట్స్కి మాత్రమే. ఆ స్టూడెంట్స్ మాత్రమే. కాలర్ ఉన్నారండి, భార్గవ్ గారు హైదరాబాద్ నుంచి. భార్గవ్ గారు. హలో సార్, నమస్తే సార్ చెప్పండి. హలో భార్గవ్ గారు, మీ వాయిస్ వినిపిస్తోందండి, మీరు అడగాలనుకుంటున్నటువంటి క్వశ్చన్ అడిగాయండి. సార్, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే చెప్తున్నారండి. చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, డిజిటల్ మార్కెటింగ్ అనేది కోర్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అని సార్ చిన్న నాకు అర్థం కావట్లేదు, నేర్చుకోవచ్చు సార్. ఓకే డన్ సార్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ వే. మీరు ఒక డిగ్రీ కానీ ఒక బీకామ్ కానీ ఒక మాస్టర్స్ కానీ చేసి ఉంటారు. ఓకే, నేను పర్సనల్గా మాట్లాడితే నేను డబుల్ మాస్టర్స్ అండి, ఎంటెక్ JNT నుంచి చేశాను, MS స్వీడన్లో చేశాను. నేను నేర్చుకుంది ఏంటంటే ఐఎమ్ యాక్చువల్ టెలికామ్ ఇంజనీర్ నేను. ఓకే, టెలికామ్ ఇంజనీర్ నేను, బట్ ఐఎమ్ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే చాలామంది ఇండియాలో కావచ్చు బయట కంట్రీస్లో కానీ మనం చదివిన దానికి చేసే పనికి సంబంధం లేదు. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన అతను నెక్స్ట్ డే ఎక్కడ కనిపిస్తాడంటే అమీర్పేటలో కనిపిస్తాడు. మనకు ఫస్ట్ అమీర్పేటలోనే కనిపిస్తాడు. ఒక ఫిలింలో ఒక డైలాగ్ ఉంది, USA అని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అని. ఓకే ఓకే, అమీర్పేటలో కనిపిస్తాడు. ఎందుకు కనిపిస్తాడు అంటే స్కిల్ డెవలప్ చేసుకోవడానికి, ఒక చిన్న స్కిల్ డెవలప్ చేసుకోవడానికి అక్కడ కనిపిస్తాడు. అంటే నేను ఏం చెప్తున్నానంటే మీరు కోర్స్ లాగా చూడకండి, ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాగా చూడండి. ఓకే, ఈ స్కిల్ డెవలప్మెంట్ మీకు చెప్పలేం, ఇట్ మే గివ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. నాలాగా నేను డబుల్ మాస్టర్స్ చేస్తున్నా కానీ ఈ స్కిల్ నేర్చుకున్నాను, దట్స్ ద రీజన్ ఐఎమ్ హియర్ టుడే. మీరు కూడా ఈ స్కిల్ నేర్చుకోండి, డెఫినెట్గా మీకు ఎప్పుడో ఒకప్పుడు 100% అంటే మీరు ఉపయోగపడుతుంది. ఇది కోర్సే గానీ కోర్స్ కాదు, ఇది స్కిల్, స్కిల్ ఇట్స్ కంప్లీట్లీ స్కిల్ ప్రాసెస్. ఓకే, ఆల్మోస్ట్ అంటే ఇది మీరు అన్నట్టు చదువుతో సంబంధం లేదు కాబట్టి ఎవరైనా ఇందులో జాయిన్ ఎవరైనా చేయొచ్చు అండ్ అండి. మీరు దీనికి ఎంత కాస్ట్ చేస్తారు ఏంటని ఇప్పుడు రివీల్ చేస్తారా? యా, ఇట్స్ ఓన్లీ 2,999 దట్ వీఆర్ ఛార్జింగ్ నౌ. ఓకే ఓకే, ఇప్పుడు బయట నేను ఇంకో విషయం చెప్తాను. ఐ వర్క్ విత్ మేజర్ కంపెనీస్ ఆల్ ఓవర్ ఇండియా అండి. దాని పేరు తీసుకోవాలంటే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఇంటర్నెట్ మార్కెటింగ్ అని ఉంది, డిజి పర్ఫార్మ్ అని ఉంది, సింప్లీ లెర్న్ అని ఉంది, డిజిటల్ విద్య అని ఉంది. సో ఇలాంటి కంపెనీస్లో ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నాను. ఓకే, ఆల్మోస్ట్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది. కాబట్టి వీళ్ళు ఛార్జ్ చేసేది ఇట్స్ బియాండ్ ద లిమిట్స్. ఓకే, నేను ఇంత మీరు అడగవచ్చు ఇంత తక్కువగా ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అంటే ఐ వాంటెడ్ టు గెట్ మై బ్రాండ్ అవుట్. నా బ్రాండ్ బయటికి వెళ్ళాలి. ఇది ఓన్లీ మన తెలుగు వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాను ఈ ఆఫర్ అనుకోండి, డిస్కౌంట్ అనుకోండి, ఒక స్కిల్ నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అనుకోండి, ఆపర్చునిటీ అనుకోండి. ఇట్స్ ఓన్లీ ఫర్ 2,999. యూ కెన్ రిజిస్టర్ ఆన్ దిస్ నెంబర్. ఆల్రెడీ మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. మీ మేనేజర్ ఉంటారు, ఒక్కొక్క డెడికేటెడ్ స్టూడెంట్కి ఒక మేనేజర్ కూడా ఉంటారు. ఆ మేనేజర్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హీల్ టేక్ కేర్ అబౌట్ ఇట్. ఓకే, నైట్ 9 తర్వాతే మీ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత దాన్ని కూడా రికార్డ్ చేసి లైఫ్ టైం యాక్సెస్ వాళ్ళకి ఇస్తాం. అండ్ వీటికి సంబంధించి ముఖ్యంగా స్కిల్ అయినా కూడా వాళ్ళకి అబ్బిందా లేదా అన్నటువంటిది మీరు సర్టిఫై చేస్తారా? అంటే ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి? సర్టిఫికేషన్ ఏమి ఉండదండి దీంట్లో. వీఆర్ నాట్ సర్టిఫైడ్ కంపెనీ కాబట్టి వీ డోంట్ గివ్ ఎనీ సర్టిఫికేట్స్. సర్టిఫికేట్స్ తీసుకుంటూ నాకు సర్టిఫికేట్ కావాలి అనుకుంటే మాత్రం ఐఎమ్ సారీ, సర్టిఫికేట్స్ నవ్ డేస్ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను బీటెక్ చేసేటప్పుడు CBIT కాలేజ్కి వెళ్ళాలి, MGIT కాలేజ్కి వెళ్ళాలి, అక్కడ ఒక సర్టిఫికేట్ వస్తే నాకు జాబ్ వస్తుంది అనేది ఇప్పుడు లేదు. మీ దగ్గర స్కిల్ ఉందా, దెన్ కమ్ విత్ మీ, గెట్ ట్రైన్డ్, డబ్బు సంపాదించేసాడు అంతే. ఓకే, అండ్ ఒక ఏజెన్సీ స్టార్ట్ చేయాలంటే ఎలా ఇనిషియేషన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా స్టార్ట్ చేయాలండి? ఏజెన్సీ అంటే మళ్ళీ మీరు పెద్ద ఆఫీస్లో ఊహించుకోకండి. ఫస్ట్ పాయింట్, అసలు ఆ వర్డే చాలా పెద్దగా ఉంది. ఏజెన్సీ అంటే చిన్న ఆఫీస్ కాదు, పెద్ద ఆఫీస్ కాదు. మీ ఇంట్లో మీరు కూర్చొని మీ పేరు మీద బిజినెస్ రన్ అవుతుంది అంతే. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా 1 man. నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మా బాబాయ్ దగ్గరికి వెళ్ళాను. మా బాబాయ్కి ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ స్టార్టెడ్ ప్రమోట్ చేసినప్పుడు రిజల్ట్స్ మెల్లిగా వచ్చాయి. ఆ రిజల్ట్స్ తీసుకొని వెళ్ళి ఇంకో బిజినెస్ మ్యాన్ అప్రోచ్ అయ్యాను. ఆ రిజల్ట్స్ తోటి ఇంప్రెస్ అయ్యాడు. మళ్ళీ నాకు అక్కడ నుంచి ఒక బిజినెస్ వచ్చింది. అలా కాంటాక్ట్స్ పెరుగుతూ ఉంటాయి, బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. దెన్ థింక్ ఆఫ్ ఎ స్మాల్ ఆఫీస్. ఫస్ట్ 1 man షోనేనండి. ఫస్ట్ మీరు ఒక 3-4 months కానీ 6 months కానీ యూ ట్రై గెటింగ్ ద స్ట్రాటజీస్ ఫస్ట్. స్ట్రాటజీస్ బాగా తెలుసుకోండి, ఆ స్ట్రాటజీస్ అప్లై చేయండి, రిజల్ట్స్ వస్తాయి. మన ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా లైవ్గా నేను ఏ కంపెనీస్కి అయితే వర్క్ చేశానో ఆ స్ట్రాటజీస్ మీకు కళ్ళ ముందర చూపిస్తాను. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ 30 people ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 30 people కూర్చొని వీల్ ప్లాన్ ఫర్ అ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనుకోండి, యూ కెన్ అప్లై ద సేమ్ స్ట్రాటజీ టు యువర్ క్లయింట్.
ఒకవేళ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ కూర్చొని మళ్ళీ బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటాము, మళ్ళీ కొత్త స్ట్రాటజీ పెట్టుకుంటాం. ఓకే. ఇలా ప్రాసెస్, ఇలా ట్రైనింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుంది మీకు. అంటే వీళ్ళ యాడ్, వీళ్ళ అంటే జనాల్ని రీచ్ అయిన దాన్ని బట్టే వీళ్ళ లైక్ శాలరీ అనేది ఉంటుందా? అసలు వీళ్ళకు శాలరీ లైక్ ఎంతవరకు వీళ్ళు ఎర్న్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి? ఎర్న్ చేసేది అన్లిమిటెడ్ ఛాన్సెస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 types ఆఫ్ ఎర్నింగ్స్ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్లో. ఓకే, ఫస్ట్ టైప్ ఏముంటుంది అంటే యూ గెట్ ఫర్ ఏ మంత్లీ రెవెన్యూ సిస్టమ్. మంత్లీ రెవెన్యూ తీసుకోవచ్చు క్లయింట్ దగ్గర. ఆర్ఎల్స్ ఇంకొకటి ఏంటి అంటే కమిషన్ బేస్డ్ తీసుకోవచ్చు. మీకు ఒక ప్రోడక్ట్ అమ్ముడు పోయింది అనుకోండి, టేక్ 400 రూపీస్ 500 రూపీస్ ఫ్రమ్ దాట్. మీకు ఒక పెద్ద ప్రోడక్ట్ 1 lakh రూపీస్ ప్రోడక్ట్ అమ్ముడు పోయింది అనుకోండి, 10,000 రూపీస్ డిమాండ్ చేస్తే కస్టమర్ హ్యాపీగా ఇచ్చేస్తాడు మీకు. సో మీకు మంత్లీ కావాలా? మంత్లీ అంటే మీకు రిజల్ట్స్తో సంబంధం ఉండదు, మీరు వాళ్ళకి పని చేస్తున్నారు కాబట్టి తెలిపే మంత్లీ. ఇది రిజల్ట్స్తో సంబంధం ఉంటుంది. వెన్ యూఆర్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్టికులర్ కంపెనీ, ఆ పర్టికులర్ కంపెనీ చేసే వర్క్ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉంటే దెన్ గో ఫర్ కమిషన్ బేస్డ్. ఓకే, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయండి? ముఖ్యంగా ఫ్రీలాన్సింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వర్కౌట్ అవుతుందా ఇది? లేదంటే ఫుల్ టైమ్గా దీని మీదనే కూర్చుంటేనే వర్కౌట్ అవుతుందా? ఎట్లా ఉంటుంది? ఇది ఫుల్ టైం అవసరం లేదండి. ఐ డోంట్ ఎంకరేజ్ ఫుల్ టైం రైట్ నౌ. ఎందుకంటే మీరు ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మీరు 10కి వెళ్తారు, 6కో 7కో ఇంటికి వస్తారు. ఓకే, టేక్ 1 hour బ్రేక్, మళ్ళీ ఒక 1.5 hour నాతో స్పెండ్ చేయండి. ఓకే, స్టార్ట్ వర్కింగ్. ఓకే, ఫ్రీలాన్సింగ్కే ఎక్కువ మొగ్గు చూపెట్టాను. ఎందుకంటే నేను, నా స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఫస్ట్ ఫ్రీలాన్సింగే స్టార్ట్ చేస్తాం. ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇఫ్ యూఆర్ మేకింగ్ అరౌండ్ 70,000-80,000 రూపీస్ మీరు చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 70,000-80,000 రూపీస్ మీరు ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, దెన్ గో ఫర్ ఎ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ కంపెనీ. దెన్ స్టార్ట్ గెటింగ్ క్లయింట్స్ స్టార్ట్ చేసుకోండి. మీ రిజల్ట్స్ చూపించండి, ఇలా చేసాము, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఇంత ROI వచ్చింది, ఇంత రెవెన్యూ జనరేట్ చేసాము, 10x రెవెన్యూ జనరేట్ చేసాము, మాకు ఇలా వచ్చిందని దాన్ని బట్టి యూ కెన్ స్కేల్. ఓకే, ఒకళ్ళు నేర్చుకోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ కోర్సులో ఈ స్కిల్ వాళ్ళకి అవ్వాలి అంటే సుమారు ఎన్ని రోజులు, అంటే ఓవర్ ఎంతూజియాస్టిక్ ఉన్నారు ఖచ్చితంగా నేర్చుకోవాలి అన్నటువంటి వాళ్ళకు సుమారు ఎన్ని డేస్, ఎన్ని మంత్స్ టైం పడుతుంది? ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడున్న అప్డేట్స్ బట్టి, డిజిటల్ మార్కెటింగ్ అప్డేట్స్ బట్టి మీకు ఎంతైతే అవసరమో నేను ఒక 2 to 3 weeks మీకు నేను ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. నేను కానిస్తాను, నా టీం కానిస్తారు. మీకు 2 to 3 weeks ట్రైనింగ్ ఇస్తారు. వీక్లీ ప్రతిరోజు ట్రైనింగ్ ఉండదు. విల్ హ్యావ్ ఓన్లీ 3 to 4 classes per week. దాంట్లో అసైన్మెంట్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ టైంకి సబ్మిట్ చేయాలి. సింపుల్ అండి. మీరు రెస్పాండ్ అవుతే నేను రెస్పాండ్ అవుతాను. మీరు వర్క్ చేయండి, మీకు క్లయింట్స్ నేను ఎలా తెచ్చుకోవాలో నా అనుభవం ప్రకారం మీకు నేను ట్రైన్ చేస్తాను. ఇప్పుడు 2 to 3 weeks మీరు నేర్పిస్తారు, అండ్ ఆ తర్వాత కూడా లైఫ్ టైం యాక్సెస్ వాళ్ళకు ఉన్నది, ఆ వీడియోస్ చూసుకునేటువంటి ఛాన్సెస్. అండ్ ఎప్పటికప్పుడు ఈ ఆన్లైన్ బిజినెస్కి వాటికి సంబంధించి కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్తగా డెవలప్ అవుతూ వస్తున్నాయి కదండి. ఆ టైంలో మీతో ఎంతవరకు యాక్సెస్ ఉంటుంది అండ్ కొత్తవి నేర్చుకోవడానికి? అండ్ అంటే ఎప్పటికప్పుడు మీరు అన్నట్టు ఇది ఒక రోజు కోర్సుకు సంబంధించింది కాదు, ఈ స్కిల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటూనే ఉండాలి. అండ్ దానికి సంబంధించి మీతో యాక్సెస్ ఎంతవరకు ఉంటుంది? వన్స్ మీ దగ్గర ఇప్పటికే 5,500 మంది మీ దగ్గర ట్రైన్ అప్ అయ్యారు, మీతో యాక్సెస్ ఎట్లుంటుంది? ఈ 2 to 3 weeks ట్రైనింగ్ అయిపోయిన తర్వాత విల్ హ్యావ్ బై-వీక్లీ కాల్స్. అంటే 15 daysకి ఒకసారి నేను జూమ్ లైవ్లో మళ్ళీ వస్తాను. నేను మీరు ఎక్కడి వరకు వర్క్ చేశారు, మీరు కస్టమర్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎలా ఆన్సర్ చేయాలి, నేను మీకు ఎంతవరకు సపోర్ట్ ఇవ్వగలను అంటే యూ గెట్ ది కస్టమర్. మీ కస్టమర్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో నాకు ఒకసారి చెప్పండి, నేను స్వయంగా మీ కస్టమర్ దగ్గరకు వచ్చి నేను డీల్ క్లోజ్ చేసి మీకు ఇస్తాను. నా టీంలో ఎవరైనా సరే వారే మా ఆఫీస్ రమ్మని చెప్పండి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తాము. ఆ కస్టమరు మీకు వచ్చేలా మీ ప్రయత్నం మాత్రం 100% గ్యారంటీ. ఓకే, ఈ డిజిటల్ మార్కెటింగ్ వన్స్ నేర్చుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అంటే స్టార్టింగ్లో ఫ్రీలాన్సింగ్ ఉంటే బాగుంటుంది అని మీరు సజెస్ట్ చేస్తున్నారు. అండ్ ఫుల్ టైమ్గా దీన్నే అంటే ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు 2 కాల్ చేశారు, వాళ్ళు ఎటువంటి జాబ్ లేకుండా ఫుల్ టైం దీని మీదనే ఉండి వర్క్ చేసుకుందాము అని అనుకుంటున్నారు. వాళ్లకు ఇది అంటే దీన్ని ఎంచుకోవచ్చు అంటారా? ఫుల్ టైం అంటే ఎటువంటి జాబ్ లేకుండా ఇనీషియల్గా దాన్ని అట్లా ఎంచుకునే అంటే మీరు ఎంకరేజ్ చేస్తారా? 100% ఉందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ మేకింగ్ 30,000 రూపీస్, ఇప్పుడు మీకు 30,000 రూపీస్ వస్తున్నాయి. ఇప్పుడు మేము క్వశ్చన్ అడుగుతాను, మీకు 30,000 రూపీస్ నెలకి సరిపోతున్నాయా అంటే ఆబ్వియస్ నాకు ఆన్సర్ ఏమొస్తుంది? నో. నాకు 1,00,000 రూపాయలు వచ్చినా కానీ నో, 5 లక్షలు వచ్చినా కానీ సరిపోవట్లేదని అంటారు. సో యూ నీడ్ సమ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కొంచెం అదనపు ఆదాయం పెరిగే సోర్సెస్ ఉంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ఎప్పుడైతే మీ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డప్ అవ్వాలి అంటే ఒక 30,000 రూపీస్ కంటే ఒక 20 or 30,000 రూపీస్ యాడ్ ఆన్ అవుతే దెన్ హ్యాపీగా యూ కెన్ క్విట్ ఫ్రమ్ యువర్ జాబ్, దెన్ యూ ఆఫర్ ఫుల్ టైమ్. అప్పటి వరకు ఐ డోంట్ ఎంకరేజ్ టు క్విట్ యువర్ జాబ్స్.
కొంచెం కష్టపడాలి. అది 2 hours 3 hours పర్ డే మీరు డిసైడ్ చేసుకోండి. కొంచెం కష్టపడాలి, స్ట్రాటజీస్ వర్కౌట్ చేసుకోవాలి. దెన్ డెఫినెట్గా మీకు వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, దెన్ క్విట్ యువర్ జాబ్. అండ్ సార్ వీళ్ళు కూడా ప్రమోట్ అవ్వడం కూడా వీళ్ళది కూడా, అంటే ఒక కస్టమర్ దగ్గరికి వీళ్ళు వెళ్ళాలంటే, వీళ్ళు అక్కడికి రీచ్ అవ్వాలంటే కూడా వీళ్ళ ప్రమోషన్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది కదా. సో మీరు స్కిల్ నేర్పిస్తారు, 299K నేర్పిస్తున్నారు. సో వీళ్ళ ప్రమోషన్కి సంబంధించి వీళ్ళు ఏమైనా మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుందా? ప్రమోషన్స్కి కొంచెం డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుందండి. అది వేలలో అని చెప్పలేను, 100లలో ఉంటుంది. టు గెట్ సమ్ కాన్ఫిడెన్స్, నేను కూడా చేయగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడానికి కొంచెం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. 2,999 ₹1,00,000 మాత్రం నేను ఇవ్వలేను. కొంచెం మనీ అరౌండ్ 400, 500, 600, 700 వాళ్ళ స్తోమత బట్టి మనీ ఫేస్బుక్లో పెట్టడం కానీ, మనీ గూగుల్ యాడ్స్లో పెట్టడం కానీ, మనీ యూట్యూబ్ యాడ్స్లో పెట్టడం కానీ, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేయడం కానీ చూడడానికి చూసినప్పుడు వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే నా యాడ్ పైన జనాలు క్లిక్ చేస్తున్నారు, నా యాడ్ పైన క్లిక్ చేసి ఈ రిజల్ట్ నాకు వచ్చింది అని కాన్ఫిడెన్స్ రావడానికి దిల్ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ దేర్. ఓకే, మేము చూస్తూ ఉంటాం ఇన్స్టాలో సమ్ ఫొటోస్ కానీ ఏమైనా పిక్ షేర్ చేసినప్పుడు ప్రమోషన్ కావాలని అడుగుతుంది. లైక్ వీళ్ళు కూడా ఈ విధంగానే వీళ్ళని ప్రమోషన్ చేసి వీళ్ళు ప్రమోట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళకి యాడ్స్ వస్తాయా? నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. యూ ట్రై దిస్ అండి, అందరు చెప్తున్నాను, హెచ్ఎంటీ చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను. ఇప్పుడు ఇది మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేసుకోవచ్చు. ఖచ్చితంగా. ఓకే, ఒక వెబ్సైట్కి వెళ్ళండి, మేబీ ఫ్లిప్కార్ట్ కానీ మింత్రాకి వెళ్ళిపోండి. మీకు ఫేవరెట్ డ్రెస్ ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎంత దూరం వెళ్ళండి అంటే యాడ్ టు కార్ట్ కొట్టేసేయండి, బై నౌ కట్టండి. బై నౌ కొట్టిన తర్వాత కొనకండి, డోంట్ బై ఇట్. ఓకే, మొత్తం క్లోజ్ చేసి పడుకోండి. రేపు మార్నింగ్ యూట్యూబ్ కానీ ఏదైనా ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి, న్యూస్ పోర్టల్ ఓపెన్ చేయండి. ఆ పర్టికులర్ డ్రెస్ మీకు యాడ్ లాగా అనిపిస్తుంది విత్ 30% డిస్కౌంట్. ఓకే, అర్థమైందా? మీకు ఒక ₹1,000 పడ్డది అనుకోండి ఆ పర్టికులర్ ప్రోడక్ట్, నెక్స్ట్ డే మార్నింగ్ అదే ప్రోడక్ట్ మీకు 850కో 700కో 900కో వాళ్ళే ఆఫర్ ఇస్తారు మీకు. అప్పుడు వెళ్ళి కొనుక్కోండి. ఇదేనండి బిహేవియరల్ మార్కెటింగ్ అంటాం, సైకాలజీ మార్కెటింగ్ అంటాం దీన్ని. ఓకే, ఎందుకంటే కస్టమరు ఇప్పుడు మనం ట్రెడిషనల్గా మాట్లాడుకుంటే బట్టల షాప్ ఒక అతను వస్తాడు, ₹1,000 బాబు ఈ పర్టికులర్ డ్రెస్ ₹1,000 అంటాం. నాకు వద్దు అని వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ పిలుస్తాడు కదా, సార్ వచ్చేసేయండి ₹800 తీసేసుకోండి అంటారు కదా. సేమ్ మార్కెటింగ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్లైన్. అలా ఉంటుంది. ఈ పద్ధతిని రీటార్గెటింగ్, రీమార్కెటింగ్ అంటాం మనం. ఓకే, నాకు తెలిసి మీరు చెప్పింది ఇప్పుడు చాలా మంది కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాను. అరే ఎందుకు కార్ట్లో పెట్టింది మనం వేరే వెబ్సైట్ చూసినప్పుడు యాడ్ వస్తుందని ఇప్పుడు అర్థమై ఉంటుంది వాళ్ళకి. ఓకే, సుమారు అంటే ఇది ఎన్ని రోజుల్లో పికప్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి? అంటే చాలా మంది ఏ జాబ్లోనైనా కూడా ఒక ప్రమోషన్ కానివ్వండి, ఒక శాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ఎవరు చూసినా కూడా ముందు ఎర్న్ చేయడానికే చూస్తారు, ఏ జాబ్ చేసినా ఏ బిజినెస్ చేసినా కూడా. సో ఈ డిజిటల్ మార్కెటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎన్ని రోజులు దీనికోసం వెయిట్ చేయాలి? ఎన్ని రోజులు అంటే మీరు అన్నారు మిగతా ఏ జాబ్ పనికిరాదు, దీంట్లో సంపాదించేంత క్లిక్ అవుతే ఇంకెందులో దీంట్లోనే ఎక్కువగా ఎర్న్ చేయగలుగుతారని మీరు చెప్తున్నారు. సో ఎన్ని రోజులు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి? ఇన్ని రోజుల్లో క్లిక్ అయ్యామా లేదంటే క్విట్ అవుదామని అనుకునే చెప్పాను కదా, లైఫ్ టైం లెర్నింగ్ ప్రాసెస్ ఇది. మీరు ఎంత లోతుకు దిగాలనుకుంటున్నారో మీరే ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను అనుకోండి, ఇంకా నేను కొన్ని స్ట్రాటజీస్ ఫాలో చేస్తూనే ఉన్నాను, కొంతమంది గురూస్ని ఫాలో అవుతూనే ఉన్నాను, కొన్ని స్ట్రాటజీస్ ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నాను. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీటైలర్ వచ్చారు, ఒక మ్యానుఫ్యాక్చరర్ వచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్కి మార్కెటింగ్ వేరే ఉంటుంది, ఒక డిస్ట్రిబ్యూటర్కి మార్కెటింగ్ వేరే ఉంటుంది. ఈ స్ట్రాటజీస్ మీరు ఎంత నేర్చుకుంటే అన్ని మనీ వస్తుంది దీంట్లో. ఓకే, ఇప్పుడు 299 కట్టి మీ దగ్గర జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళకు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఏంటి అన్నటువంటి వివరాలు? అప్రోచ్మెంట్ ఏం లేదండి, మీకు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది. హీఈస్ ఆర్ సేల్స్ హెడ్, బిజినెస్ హెడ్ అండి అతని పేరు జగదీష్. యూ కెన్ డైరెక్ట్లీ కాల్ హిమ్. ఓకే, అండ్ మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ యూ కెన్ కాల్ హిమ్, హీ విల్ టెల్ యూ ఆల్ ద క్వశ్చన్స్. మీ క్వశ్చన్స్కి మీరు ఎంత సంపాదించవచ్చు అనుకోవచ్చు, ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఓకే, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తను ఇస్తాడు. మీకు కంఫర్టబుల్ అవుతే యూఆర్ వెల్కమ్, జాయిన్ us, విల్ ట్రైన్ యూ. అండ్ ఫ్యూచర్లో ఈ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి ఎట్లుంటుంది? ఇప్పటి వరకే ఆన్లైన్లో అన్ని కొనడం కానివ్వండి, ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా జోరుగా జరుగుతోంది. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఎట్లుంటుందని మీరు ప్రెడిక్ట్ చేస్తున్నారు? కంపెనీస్ ఉన్నంత వరకు, కంపెనీస్ దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నంత వరకు, ఆ ప్రోడక్ట్స్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, నాకు మార్కెట్లోకి వెళ్ళాలంటే నాకు మార్కెటర్స్ కావాలి, 100% కావాలి. వితౌట్ మార్కెటర్స్ ఐ కెనాట్ ప్రమోట్ ఎనీ ప్రోడక్ట్. ఇప్పుడు రామ్దేవ్ బాబా ఉన్నాడు, ఓ ప్రోడక్ట్ తీసుకొస్తాడు, మార్కెట్లోకి వదులుతాడు, దెన్ ఓన్లీ సేల్స్ స్టార్ట్స్. మార్కెట్లోకి వదలకుండా నాగరే పెట్టుకుంటే సేల్స్ వస్తాయా అంటే 100% రావు. సో కంపెనీస్ ఉన్నంత వరకు, వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నంత వరకు డిజిటల్ మార్కెటింగ్ బతికే ఉంటుంది. ఓకే, ఫైనల్గా
మీరు హెచ్ఎంటీ వ్యూవర్స్కి చూస్తున్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎటువంటి సజెషన్ ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా ఫ్రీలాన్సింగ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి కానివ్వండి, చెప్పండి. సజెషన్ ఏం లేదు అండి. మీరు మీ ఇప్పటి వరకు మీ లైఫ్ ఎలాగైతే నడిచిందో ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ ఇట్. ఫస్ట్ పాయింట్, మీరు చదువుకున్న దానికి చేసేదానికి ఓకే అయితే జస్ట్ లీడ్ యువర్ లైఫ్ కంఫర్టబుల్లీ. ఒకవేళ లేదు, ఐ వాంటెడ్ టు బికమ్ సంథింగ్ ఎల్స్, ఒక ఆంటర్ప్రెన్యూర్ కానీ, ఒక బిజినెస్ పర్సన్ లాగా, ఒక మార్కెటింగ్ ఎనలిస్ట్ కానీ, బిజినెస్ అనలిస్ట్ కానీ మీరు ఎదగాలనుకుంటే మాత్రం, ఆర్ ఎల్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలనుకుంటే మాత్రం నేను సజెషన్ చేసేది బెస్ట్ సజెషన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకోండి. డెఫినెట్గా ఈ రోజు కాకపోయినా కానీ రేపు అయినా సరే ఇది ఎక్కడో అక్కడ ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ గెట్ ట్రైన్డ్ ఆన్ వెబ్సైట్స్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. డిజిటల్ మార్కెటింగ్ ఎంత మంచి స్కిల్ డెవలప్మెంట్ కోర్సు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వాలి అనుకుని మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ కూడా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి కెరీర్ టైమ్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.